ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అనేక చర్చెస్లో సుందరంగా ముస్తాబు చేశారు. ఇక రాత్రి నుంచి భక్తులు ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. చాలా చోట్ల రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా చర్చిలను అలంకరించారు. క్రీస్తు జననం గురించి ప్రతిమలతో ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. బిషప్లు, పాస్టర్లు వ్యాకోపదేశం చేయబోతున్నారు. ఇక శాంటాక్లాస్ దుస్తుల్లో చిన్నారులు సందడి చేస్తున్నారు. ఒకరికొకరు హ్యాపీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు ప్రముఖులు విశేష్ చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుతో సహా ప్రముఖులంతా కూడా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం వంటి యేసుక్రీస్తు బోధనలు అనుసరించనీయమని అన్నారు. ఇక రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని, మత సామరస్యాన్ని కాపాడుకుంటూ పరిపాలన ప్రజాస్వామికంగా పారదర్శకంగా కొనసాగిస్తామని అన్నారు. క్రైస్తవ కుటుంబాలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని, క్రీస్తు మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికి అందరూ కూడా పాటుపడాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవేతరులు కూడా వేడుకలు జరుపుకుంటున్నారు. షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్, నగరంలోని ప్రధాన కూడళ్లలో శాంటాక్లాస్ బొమ్మలు, భారీ స్థాయి స్టార్స్ ఏర్పాటు చేశారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని చర్చిలు, క్రైస్తవ సంఘాలు తదితర సంస్థలు నిర్వహిస్తున్న వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా మెదక్ చర్చ్ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంజుమా, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సెలబ్రేషన్స్ ఏ విధంగా సాగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? జాము నుంచే మెదక్ క్యాథడ్రల్ చర్చిలో అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు అనేవి జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రత్యేక ప్రార్థనలతో ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి ప్రారంభమైపోయాయి. సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ ఆరాధనలలో, అదేవిధంగా ప్రత్యేక ప్రార్థనలలో కూడా పాల్గొంటున్నారు. చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి కలిసి ఇక్కడికి రావటం జరిగింది. ఇక మెదక్లో ఉన్నటువంటి క్యాథడ్రల్ చర్చికి ఎంతో చరిత్ర ఉంది. పురాతన చర్చిని సందర్శించుకోవడానికి, ఇక్కడ ఉన్నటువంటి జీసస్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అనేక మంది కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఇక క్రిస్మస్ వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ చర్చి నిర్మాణం జరిగి 100 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా కూడా ఈ ఏడాది మరింత ప్రాముఖ్యతను కూడా ఈ సెలబ్రేషన్స్ అనేవి కూడా నిర్వహిస్తున్నారు. సో ఒక్కసారి మనము ఈ చర్చి నిర్మాణం ఏ విధంగా ఉంది, ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు. దాదాపు 10 ఏళ్ల సమయం పట్టిందంట ఈ చర్చిని నిర్మించడానికి. ఆసియాలోనే అతిపెద్ద 2వ చర్చిగా కూడా మనకు మెదక్ క్యాథడ్రల్ చర్చ్ అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చర్చ్ అనేది గుర్తింపును పొందింది. కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, మెదక్ పరిసర ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా వివిధ జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ చర్చిని సందర్శించుకుంటూ ఉంటారు. ఇక ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఎంతో సంబురంగా చర్చ్ ఆవరణలో జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. చర్చ్ ప్రాంగణం అంతా కూడా క్రైస్తవులు, అదేవిధంగా జీసస్ని నమ్ముకున్నటువంటి వారితోటి మనకి కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అందరూ ఎంతో సంతోషంగా తెల్లవారుజాము నుంచే చర్చ్కు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబ సభ్యులను, అదేవిధంగా వాళ్ళ బంధువులను, స్నేహితులను అందరినీ కలుసుకొని వారందరికీ కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ లోకల్. ఓకే, సో ఎవ్రీ ఇయర్ మెదక్ మన చర్చ్లో సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతాయి? ఈ ఏడాది ఏ విధంగా అనిపిస్తోంది? ఎవ్రీ ఇయర్ గంభీరంగా జరుగుతాయి. ఈ ఇయర్ అతి గంభీరంగా జరిగింది. ఓకే, ఎందుకు అని అంటే ఇది ఇయర్ లాంగ్ సెలబ్రేషన్ మేము కండక్ట్ చేశాము 100 years పురస్కరించుకొని. గత 3-4 రోజుల నుంచి ఈ ఉత్సవాలు, కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు, గవర్నర్ మొదలుకొని, తర్వాత ఆపోజిషన్ పార్టీస్ మొదలుకొని, తర్వాత ఇప్పుడు సీఎం గారితో పాటు వాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం క్రిస్మస్ చాలా ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ క్రిస్మస్ మా జీవితాల్లో
ఇక్కడ స్థానికులంగా ఇక్కడ పుట్టి పెరిగి మా జీవితాల్లో ఇది చాలా అంటే చాలా మరపురాని సంవత్సరంగా మరపురాని క్రిస్మస్గా మేము ఎంచుకుంటాం. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఎందుకంటే మెదక్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈసారి 100 ఏళ్ల సెలబ్రేషన్స్ను కూడా ఎంతో బాగా జరుపుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా బిగ్ టీవీకి మరియు వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు ప్రపంచమంతా ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చ్ సంఘంకు మా సంఘం తరఫున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ వేడుకలు అనేది ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. ప్రపంచమంతా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి దాంట్లో ముఖ్యంగా మన ఇంగ్లాండ్ నుంచి మా కొరకు మెదక్కి ఒక 100 సంవత్సరాల క్రితమే వాస్నెట్ గారు వచ్చి మా కొరకు నిర్మించిన ఒక ఇంత పెద్ద మ్యాసివ్ కన్స్ట్రక్షన్ని మేము గుర్తు చేసుకుంటూ దీన్ని మరి 1924లో 1914లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఒక 200 ప్లాన్స్ డిజైన్ చేసి 1924 డిసెంబర్ 25కి దీన్ని దే హ్యావ్ ఇనాగ్రేటెడ్. సో అగైన్ 100 ఇయర్స్ తర్వాత మా జనరేషన్ అంటే మా ఫోర్ ఫాదర్స్ దీంట్లో అప్పుడు పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడు మేము ఈ సెలబ్రేషన్స్లో మేము ఉండడం వీఆర్ ఫీలింగ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేర్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనమాట. దీంట్లో మేము పాల్భాగస్వరం కావడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మీ అందరు కూడా మా తరఫున, మా సంఘం తరఫున, మా అయ్యగారి తరఫున, మా పాస్టర్ మెంబర్స్ తరఫున, మా ప్రాపర్టీ మేనేజర్ గారి తరఫున అందరి తరఫున మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. సో చూడొచ్చు, తరతరాలుగా ఈ చర్చికి వచ్చి ఇక్కడ ప్రార్థనలో పాల్గొంటున్నామని కూడా ఇక్కడికి వస్తున్నటువంటి వారు చెప్తున్నారు. 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ ఏడాది పొడవునా కూడా మనకు మెదక్ చర్చిలో ఆ సంబరాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయని, ఇక ఈ రోజు ప్రత్యేకంగా జీసస్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఎంతో సంబరంగా వీళ్ళందరూ కూడా ఈ సెలబ్రేషన్స్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ అందరూ కూడా వాళ్ళ విషెస్ ఒకరికొకరు తెలుపుకుంటూ ఎంతో సంతోషంగా కూడా ఈ సెలబ్రేషన్స్లలో పాల్గొంటున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలతో మనకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి ప్రారంభమైపోయాయి. నిన్న సాయంకాలం నుంచే కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇక్కడ ఉన్నటువంటి చర్చి నిర్వాహకులు పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో మెదక్లో ఉన్నటువంటి కేథడ్రల్ చర్చ్కి వస్తూ ఉంటారు కాబట్టి అలా వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ప్రతి ఒక్క ఏర్పాటును కూడా ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. మనకి చర్చ్ ఆవరణలో కుర్చీలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా చర్చ్ లోపల కూడా చాలా మంది ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. సో లోపల కూర్చొని ప్రార్థనల్లో పాల్గొన లేని వాళ్ళ కోసం కూడా బయట ఇక్కడ అన్ని ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఎంతో సంతోషంగా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది మెదకే మేడం. మెదక్ నుంచి వచ్చారు. ఓకే, సో ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఎట్లా జరుగుతూ ఉంటాయి? ఈసారి ఎలా అనిపిస్తుంది? చాలా గ్రాండ్గా, చాలా దేవుడు మనకు ఈ కృప ఇచ్చినందుకు చాలా వందనాలు. చాలా సంతోషంగా ఉంది. మేము ఇట్లా జరుపుకోవచ్చుండగా మాకు ఎంతో ఆనందంగా ఉంది మేడం. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ నుంచి మీరు ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారా? మేడం, ఖచ్చితంగా అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసుకుంటూ ఉంటారు. సో చూడొచ్చు, ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తుంటారు. వాళ్ళందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. హలో మ్యామ్, హ్యాపీ క్రిస్మస్. ఎక్కడి నుంచి వచ్చారు? We are from Medak, but we also live in Hyderabad. ఓకే, సో ఎలా అనిపిస్తుంది అంటే క్రిస్మస్ రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి మీ బంధువులను, మిత్రులను అందరినీ కలుసుకుంటూ ఉంటారు, వారందరితో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడము, సొంతూరికి రావడం ఎలా అనిపిస్తుంది? It is a wonderful moment because this is the 100th year century celebration for Medak Cathedral. We are thrilled, excited, and we are blessed to be a part of this celebration. And what else I can say? This is a wonderful place to be with. It's a privilege for all of us because it's celebrating its 100 years, and we've been coming here since the time we are a baby. So idi maku it's a legacy for us from our generations, and now our entire family comes here for Christmas and New Year. So it's a blessed. We really blessed to witness this celebration. Thank you, ma'am. Thank you. సో చూడొచ్చు, చిన్నప్పటి నుంచి ఈ చర్చికి వస్తున్నామని, ఇక్కడ ప్రార్థనల్లో పాల్గొంటున్నామని కూడా ఇక్కడికి వస్తున్నటువంటి వారు చెప్తున్నారు. ఇక ఈ రోజు తెల్లవారుజాము నుంచే మనకు సాయంకాలం వరకు కూడా ఈ ప్రార్థనలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. సో ప్రత్యేక ప్రార్థనల్లో ఎక్కడెక్కడి నుంచో పాస్టర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ పాల్గొనబోతున్నారు. అదే విధంగా మనకు 11 గంటల ప్రాంతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా.